మీడియా మిత్రులందరూ నమస్కారం. పాపం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేక ప్లగ్గులో ఏలు పెట్టినట్టు ఏ సమస్యలో ఏలు పెట్టినా షాకులు కొడుతున్నాయి. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకొని హైడ్రా అని మూసీ అని ఫార్మా కంపెనీల పేరు మీద భూములు కొల్లగొట్టి కుటుంబానికి తాబేదారులకు ఆస్తులు సంపాదించి పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతి చోట బొక్కబొర్ల పడుతున్నాడు, మోకాళ్ళు మోచేతులు దెబ్బ తగిలించుకుంటున్నాడు. చివరికి వాళ్ళ అత్యంత ఎక్కువగా ఏ రైతులైతే నమ్మినరో 15,000 రైతు భరోసా కొరకు ఎదురు చూస్తున్నారో దాంట్లో రైతుల్ని నిట్ట నిలువున ముంచి చివరికి సాగు కబురు సల్లగా చెప్పిండని 12,000 కోట్లు ఇస్తా అని అది కూడా ఇంకా స్పష్టత లేకుండా రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరి చూపు మరల్చే భాగంగా కేటీఆర్ గారి పైన పెట్టిన ఓ పనికిమాలిన చెత్త కేసుకు సంబంధించి ఇవాళ అర్జెంటుగా ఏసీబీతో నోటీస్ ఇప్పించి విచారణకు హాజరుగమ్మని కోర్టులో పెండింగ్లో ఉండగా జడ్జిమెంట్కే రిజర్వ్ అయి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియా దాని మీద నడపాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసి ఇంకా దాంట్లోనే ఇంకొక చిల్లర ఎత్తుగాడేసి అందులో ఏమీ లేదు, అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, అయినప్పటికీ మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీస్లో గంటల తరబడి కూర్చోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగితాలే, వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగితాలే పట్టుకొచ్చి ఇగో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినాయి, మాకు చాలా ఆధారాలు కొత్తవి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు. దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు, మూతి వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో నుంచి మళ్ళీ బయటపడడం కొరకు ఒక పనికిమాలిన చెత్త వార్తను ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి 10 గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో కేటీఆర్ గారు కోర్టులో ఉంది సమస్య, జడ్జిమెంట్కు ఉంది, పైగా ఇవాళ వారి స్వయాన సొంత మామగారు వారి ఇవాళ ఏడాది మాసికమంటాం, తద్దినమంటాం, సంవత్సరికమంటాం, ఆ పూజ ఇంట్లో ఉన్నప్పటికి కూడా ఆ సాకుతోనో కోర్టు సాకుతోనో పోకుండా ఉండే అవకాశం ఉన్నా, నేను ఇంకోనాడు వస్తా అని చెప్పే అవకాశం ఉన్నా ఒక బాధ్యత గల నాయకుడిగా, చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడిగా స్వయంగా హాజరైనరు. కేవలం న్యాయవాదులు ఉన్నాడు, పక్కన న్యాయవాది ఉంటే మేము రానియమని చెప్పి 45 నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి ఇవ్వదలుచుకుందో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకుపోయిన కాగితం తీసుకొని సంతకం పెట్టి మీరు ఓండి సార్ అని చెప్పి పంపించారు. ఇది ప్రపంచం అంతా చూసింది. మీడియా సాక్షిగా
వందల మంది ప్రజలు దారిమటి పోయే వాళ్ళ సాక్షిగా చూసింది సమాజం అంతా కేటీఆర్ గారు ఏ పద్ధతుల్లో ఎట్లా విచారణకు హాజరైననే విషయాన్ని. ఆ మిగతా డ్రామా కుదరలేదు ఇవాళ. అది కూడా మేము జాగ్రత్త తీసుకొని మా మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే పోలీసులు చట్ట ప్రకారం విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు, నేమే ప్లాన్ చేసినాం, ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగరాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజల్ని పగదారి పట్టించే ప్రయత్నం చేసినరు. ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయినరు. అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చొస్తా అని చెప్పి తీసుకొని పోయినరు. ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు? వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే, బొక్కబుర్ల పడ్డరు, అయిపోయింది. దాని తర్వాత 2 గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని, ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కబుర్ల పడుతుంది, మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే ఇస్తున్నారు, జర ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త. అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి ఏం లాభం జరగలే. నిజమే వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? ఏం లేదు. దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా. పొదువుగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి. ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిండో ఆ విషయమే చర్చలో ఉంటుంది. ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి
సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని తేవడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది. ఇక సాయంత్రం టీవీలో డిబేట్లలో దీని మీద మాట్లాడాలి అందరూ. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్ నిన్ను. ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రజల జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే. వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు. ప్రజలకి కొంతమందిని గుర్తించడం కూడా కష్టం, గుర్తించలేరు, అది వేరే విషయం. ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని జైలు పంప, వాళ్ళ మీద కేసు పెట్టా, వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే 2-3 గుర్తుపట్టనట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా. అంటే నిజమే, ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, వాడి రౌడీ పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు 2వ మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? రావణాసురుడు కనపడ్డ కాడిలో రాముని యాద్ చేసుకున్నట్టు హా రామ అంటున్నారు. నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో కొత్తది ఇవాళ నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నా నీ స్కూల్స్. నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్. ఏ ఏసీబీ చెప్పింది? పెట్టుంది ఆ పేరు. సీఎంఓ ఆఫీస్ లీకు, సీఎం ఆఫీస్ నుంచి లీక్ అని పెట్టుంది. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని పెట్టండి. ఏసీబీ అనేది పెడుతున్నారు. చెప్తే ఏసీబీ అధికారి కూడా 1 పేరు చెప్పారు, రాయండి. ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు మాట్లాడిన వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్, నిరంజన్ పెడుతున్నారు కదా. అట్లనే ముఖ్యమంత్రి అని పెట్టుండ్రి. దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది, ముఖ్యమంత్రి అని పెట్టుండ్రి. నేను మిమ్మల్ని వేరే అంటలేను. మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి, తప్పేం లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి. ఎవరు మాట్లాడిందనే పెట్టాలి మీరు, వాస్తవానికి ఉన్నట్టుగా చెప్పాలి, తప్పేం లేదు. మీకు ఆ లీక్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి. సీఎం ఆఫీసులో ఎవరు చెప్పినది ఏం చెప్పకుండా ఏం లేదనుకోండి, మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది మీకు ఉంది, అందులో సందేహమే లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీకు ఆ హక్కు ఉంది. కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కి చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది. మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట, మళ్ళీ ఏందో తయారు చేస్తుందట. ఎవరైనా అధికారి బయటకు వచ్చి చెప్పితే మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పితే అది ఉన్నది ఉంటే ఏంటి. సీఎం ఆఫీస్ ఇచ్చే ప్రతి చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంటాయి కొన్ని, మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటు బతిలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది, తెలుసు అందరికీ. కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు, దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో. నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాళ్ళు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా. పోయింది పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని దేవాలే, అసలు విషయం పక్కదారి పెట్టి, అసలు ఇవాళ జరగటమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి. జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్కబొర్ల పడ్డారు కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి. ఒకటి మీద ఒకటి తప్పులే తప్ప నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 200 పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో. కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది. ఆ 200 పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా? గ్రీన్ కోది బహిరంగమైన విషయం. ఆల్రెడీ మీరు 2-3 చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడించారు. 3-4 రోజుల నుంచి వెళ్ళి చాలా టీవీలలో డిబేట్లు వచ్చినాయి దాని మీద. 200 పేజీల డాక్యుమెంట్ 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 200 పేజీ
3-4 రోజులుగా ఒక టీవీలో దాన్ని డిబేటే పెట్టిండ్రు ఒక బాల మేధావితోని. 3 రోజుల కిందనే ఆయన ఒక టీవీలో వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా తంటాలు పడి చెప్పింది, దీన్ని మాట్లాడండి. గదే వార్త ఇవాళ మొత్తం ఛానళ్ళల్లో, మెయిన్ ఛానల్లో మొదలై ఊదర కొడుతున్నారు 12 తర్వాత నుంచి. ఆయన కూడా పెద్దోడైతేనే ఆయన పేరు కూడా చెప్తాను, కానీ చిన్నోళ్ళు ఇంత మనిషి పొద్దు తిరుగుడు పువ్వ. సరే చిన్నోళ్ళు కలిసి ఉంది, కానీ వెనకాల రాయించింది చేయించింది వీళ్ళు కదా. ఎప్పుడో అంతకుముందు పేపర్లలోనే వచ్చింది, ఎప్పుడో మార్చిలో వచ్చింది ఈ విషయం, మార్చిలోనే వచ్చింది. పలానా కంపెనీ పలానా వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చింది, పలానా పార్టీకి పలానా కంపెనీలు ఇచ్చి నిన్ను వచ్చినాయి. కొత్తదేం లేదు దీంట్లో. అయినా అది కూడా ఆ కంపెనీ ఏదైతే బాండ్స్ తీసుకుందో అవి ఎప్పుడో 2022 ఈ కార్ రేస్ కాక ముందు ఇచ్చినాయి. కొన్ని కార్ రేస్ స్టార్ట్ కాకముందు కొన్ని అయినాక. ఇంకొకటి, కంపెనీ నష్టం వస్తుంది అని వెనుకపోయిందని చెప్పినావు. నష్టం వచ్చేటోడు లంచం ఎందుకు ఇస్తాడు నీకు? తెలియదు ఆర్గ్యుమెంట్కి ఏమన్నా? ఈ ఫార్ములా వాడికి ఇచ్చినాం మేము, గ్రీన్ కోక్ సంబంధం లేదు. ఇచ్చింది ఏదో ఆక్సిజన్ ఏదో కంపెనీ, వాడు నాకు చేత కావట్లేదు వెనక్కి తగ్గిండు. నీ వల్ల లాభం ఉంటాయి కదా. కేటీఆర్ సంతకంతో పైసలు గ్రీన్ కోన్కి పోయి వాడు వాపస్ ఇస్తే దాన్ని మాట్లాడవచ్చు. అట్లా ఇలా అసలు మోకాలికి బోడిగింటికి ఏదో లింక్ పెట్టమంటారు కదా, ఇది అంతకంటే చెత్త ముచ్చట. విషయాన్ని పక్కదారి పట్టించడానికి చివరికి అటు చేసి ఇటు చేసి ఏదైతే రైతుల్ని మోసం చేసి ముఖం చాటేసుకొని పోతున్నాడో, గంటసేపు ఉపన్యాసాలు దుబ్బే ముఖ్యమంత్రి 2 ముక్కలలో చెప్పి ముఖం చాటేసుకొని పోయిండో, దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద రైతాంగం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సిద్ధమైన ఒకవైపు గ్రామాలలో నిరసన తెలియజేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా రైతు అదే చర్చ చేసుకుంటున్నారు. అది పొలాల కాడనైనా, ఊర్లనైనా, రసబండల కాడనైనా, ఇంకో కాడనైనా ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిల్లర ప్రయత్నం. తెలంగాణ రైతు సోదరులకి, తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దీని కొరకు తప్ప ఇంకొకటి కాదు. ఫైళ్ళని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు మీరు కొన్ని పేపర్లు ఇవ్వాలి మాకు అని ఒకటి పంపిండ్రు. కొన్ని పేపర్లు అంటే ఏంటివి? డైలీ పేపర్లా? ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూయా? ఏ పేపర్లు పంపాలి మీకు ఏసీబీకి? ఈ పనికిమాలిన పనులు బంద్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరో చెప్తే చేసే పని బంద్ చేయండి. మీ విజ్ఞతతో పనిచేయండి. చట్టం మీకు ఏమైతే అధికారాలు ఇచ్చిందో అధికారాల పరిధిలో పనిచేయండి. నిమిషానికి ఒకసారి మేము ఎదడగానే లోపల పోయి సాటి పోయి ఫోన్ మాట్లాడొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, మాకు అన్నీ తెలుసు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నారో, ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుద్ది అనేది తప్పకుండా చూస్తారు. దయచేసి నేను రైతులతో సహా ప్రజానీకం అంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన చెత్త కేసులో ప్రభుత్వమే ఇరుక్కున్నది. రేవంత్ రెడ్డి ఏదైతే బురదల వాడి మొత్తం పూసుకున్నాడో దాని ఇతరుల మీదకి విసిరేసే పనిలో ఉన్నాడు. అంతకుమించి ఏం లేదు. ఇవాళ నేను మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పనికిమాలిన లీకేజీతో వచ్చిన చర్చ అనేది దీంట్లో ఏమీ లేదు. అది ఉత్తముచ్చట.
బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి. ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 25 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది. బీజేపీకి 30-40 బీజేపీకి ఇచ్చింది, 25 కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు కొన్ని ఇచ్చింది, తెలుగుదేశంకి ఇచ్చింది, వైఎస్ఆర్కి ఇచ్చింది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది. ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి. అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా. ఇందులో ఏం దాపరికాలు లేవు, వేరే లేవు. ఇది చర్చనే కాదు. ఇయ్యాలేందో కొత్తగా ఏజెంట్ 007 రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు. దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడం కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి లేస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కోకు సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికిమాలిన చర్చ. ఇది ఏ ఆధారం లేదు. దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా ఎవడు చెప్పిండో కూడా లేదు. కింద ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవడు చెప్పింది అనేది లేదు. అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంది కేటీఆర్ మాట్లాడిండు, పలానా నిరంజన్ రెడ్డి మాట్లాడిండు, పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు, పలానా జగదీష్ మాట్లాడిండు, లేదా ఇంకొక ఆయన ఎవరైనా మాట్లాడితే పలానా బండి సంజయ్, పలానా కిషన్ రెడ్డి ఇంకోటి మాట్లాడిండు అని వేస్తున్నారు. లేదా మంత్రులు మాట్లాడితే కూడా పలానా పొన్నం ప్రభాకరో, బట్టి విక్రమార్కో, రేవంత్ రెడ్డి మాట్లాడి వేస్తున్నారు. కానీ ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చిన చెత్త వార్త ఏదైతుందో ఎవరు చెప్పింది అనేది లేదు. అంటేనే అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు, అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు. ఆ వార్త గంతే. కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. ఎవడు రాను అంటే పలానా కొడుకునని చెప్పాలి. ఆ వార్తకు అమ్మోడు అయ్యోడో లేదు. దాని అర్థం అబద్ధము అని. కాబట్టి ప్రజలు కూడా, రైతు సోదరులు కూడా ప్రత్యేకించి ఇది మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. ఇందులో కేటీఆర్కో, టీఆర్ఎస్ పార్టీకో, ఇంకోరికో ఏం భయమయ్యేది లేదు. బాజాబ్తో పోయింది ఇవాళ హీరోలాగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా, ఒక మంచి చట్టాన్ని గౌరవించే పౌరుడిగా పోయిండు. విచారణ చేయడానికే వాళ్ళకు వణుకు పుట్టింది. పాపం వాళ్ళు కాదు, వాళ్ళు చిన్న పాత్రలు. పైనుంచి ఏది వస్తే అది ప్రజలకు అర్థం కావాలంటే తోలుబొమ్మలాట. మన చిన్నప్పుడు ఊర్లలో తోలుబొమ్మలాట అనేది ఉండేది. మీ అందరూ కూడా గుర్తుంటుంది. పెద్ద రైతులందరూ కూడా 50 ఏళ్ళు పైబడ్డోళ్ళకి బయటికి ఇట్లా ఆట ఆడిపించేది కనబడుతుంది, వెనక ఉండి మనుషులు ఆడిపించేది. ఇప్పుడు జరిగే విచారణలన్నీ కూడా తోలుబొమ్మలాటలాగా నడుస్తున్నాయి. పాపం ప్రశ్న స్క్రీన్ వెనకకు పోయే అడుగొస్తారు. మనం సమాధానం చెప్పగానే మళ్ళీ స్క్రీన్ వెనకకు పోయి మళ్ళీ అడుగొస్తారు పైనుంచి. ఇట్లా చెప్పారు, మళ్ళీ ఏమో అడగాలి అని. గా టైపు విచారణ, తోలుబొమ్మలాట విచారణ ఇది. కేవలం రైతాంగాన్ని పక్కదారి పట్టించడానికి వస్తున్న విచారణ. కాబట్టి దీని మీద పెద్దగా ఎవరు కూడా పట్టించుకునే పని లేదు. తప్పకుండా ఏదైతే మనల్ని దారుణంగా మోసం చేసిండో, 2 లక్షల రుణమాఫీ విషయంలో, 15,000 భరోసా విషయంలో, దాని నుంచి మీ చూపు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వారిని అడగకపోయారు 15,000 సంగతి ఏమైందని? ఆయనకు అభినందన ఏమే, ఆయనకు చాలా ఉన్నాయి కాబట్టి. కానీ చిన్న రైతులు పాపం, చిన్న రైతుల పరిస్థితి ఏంది? అంతకుముందు చాలా ఉన్నాయి కదా వారు మాట్లాడినా, ఒకసారి చూపించకపోయినా మరి. వారు అంతకుముందు మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. చైర్మన్ ఉండి మాట్లాడకూడని పద్ధతుల్లో, గత చైర్మన్లు, స్పీకర్లు ఎప్పుడు మాట్లాడకూడని పద్ధతుల్లో మాట్లాడినవి చాలా ఉన్నాయి కదా. ఒక్కసారి అది కూడా చూపించి అడగరాదు మరి దీని మీదే ఉంటుంది. గా పొద్దుదేవుడు పువ్వు గురించి నేనేం మాట్లాడతా? ఎందుకు ధన్యవాదాలు ఏమన్నా అడుగుతారేం? పాపం ఉందా?
సో మీకు కూడా అంత స్పష్టంగా తెలుసు అన్నట్టు. రైట్, థ్యాంక్ యూ.